ఎక్కువ ఉంటుంది అయితే 23కి. ఇప్పుడు 30కి 10కి అంత కలిసిపోతాం. నీకెంత ఇస్తున్నారు అయ్యా? అదే ఎంత ఇస్తున్నారు అంత ఎంతకంతే ఇవికైనా ఉపాధి కలుగుతుందంటే సంతోషమే కదా. మనోడు ఇక్కడ బతుకుతాడంటే అది ఎవడో ఎక్కడి నుండి వచ్చి బతుకుతాడు, ఇక్కడ మనోడు బతుకుతాడో లేదంటే మనకు ఆలోచన ఉండాలి కదా. ఈ జీడికల్లి వేసినట్టుంది. గర్సింగి పంచాయతీలోని తాటిపూడి సమీపంలోని కొంత రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇక్కడ ప్రభుత్వ భూములు కబ్జా చేసేటువంటిది జరిగింది. ఇది రెవెన్యూ అధికారులు తెలుసుకొని ఆ కబ్జా చేసినటువంటి భూములు ఏదైతే ఉన్నాయో ఆ భూముల్లోని బోర్డులు ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేస్తే అక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారి, స్థానిక అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కలిసి ఆక్రమిస్తే మాకే బోర్డులు పెడతారా, మేమెవరో మీకు తెలియదా, మిమ్మల్ని అందుకే తహసీల్దార్గా లేదంటే రెవెన్యూ అధికారులుగా ఇక్కడ మిమ్మల్ని తీసి తెచ్చుకున్నామా అనేటువంటి ప్రశ్నలు అడిగి రెవెన్యూ అధికారులు బెదిరించినటువంటి పరిస్థితి ఈరోజు దేవరాపల్లి మండలంలోని ఒక సంస్కృతి తెరతీయడం జరిగింది. ఈ సంస్కృతి అనేటువంటిది దేవరాపల్లి మండలంలో ఏనాడు లేదు. అధికార పార్టీకి చెందినటువంటి కూటమి నాయకులు ఏదైతే ఉన్నారో బరి తెగించి ఈరోజు భూముల ఆక్రమణటువంటివి ఈరోజు చేస్తూ ఉన్నారు. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. అక్కడ 23 ఎకరాలు 24 ఎకరాలు జరాయితీ భూములు అటువంటివి కొనుగోలు చేశారు. ఎంత కొనుగోలు చేశారో అంతకు మించి ఆక్రమణలు అటువంటివి ఈరోజు చేపట్టారు. గెడ్డల్ని నొల్లేశారు, గెడ్డలు మూసేశారు. ఏనాటి నుంచో కొండమీద నుంచి వచ్చినటువంటి గెడ్డని పూర్తిగా కప్పేసి ఈరోజు కిందికి నీళ్ళు వెళ్లకుండా చేయనటువంటి పరిస్థితి ఈరోజు అక్కడ కనిపించింది. దీంతో పాటు ఆ భూమిలోని పెద్ద పెద్ద బండలు కొండలు ఉంటే దాన్ని అనాథరైజ్డ్గా ఎటువంటి అనుమతులు లేకుండా పేల్చేసి భూమిని చదును చేసేటువంటిది జరిగింది. దీన్ని గుర్తించినటువంటి అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టినా కానీ వాళ్ళు బెదిరింపులకు పాల్పడి రెవెన్యూ అధికారుల మీద, రెవెన్యూ యంత్రాంగం మీద ఈరోజు ఆ బోర్డులు అటువంటి పీకేసి గడ్డలో పడేసినటువంటి దాఖలు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. అందుకని ఇక్కడ అధికారంలో రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చినటువంటి ఒక మాట ఈరోజు కనిపిస్తుంది. అంటే ఆ విధంగా ఈరోజు అధికార పార్టీ నాయకులు వ్యవహరించినటువంటి తీరు ఈరోజు సభ్య సమాజానికి తలదించుకునేది ఏ విధంగా ఈరోజు కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ భూములు రక్షించండి, ప్రభుత్వ భూములు కాపాడండి, ఎవరైనా ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే వాళ్ళ తాట తీయండి, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పి 2 రోజుల క్రితమే పేపర్ ప్రకటన చేశారు. దానికి ఒక జీవో కూడా రిలీజ్ చేశారు. కానీ వాళ్ళు వారసులుగా ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు, ఈ మండలంలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళు ఎంటలే భూములు ఆక్రమించేసి, ఎట్లే గెడ్డలు లొల్లేసి, ఎంకట్లే కొండలు లొల్లేసి ఆ భూములన్నీ ఆక్రమించేసి మళ్ళీ పైపెచ్చిగా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకుంటే ఆ చర్యల్లో కూడా తీసుకోకుండా వాళ్ళ మీద తిరగబడి మిమ్మల్ని అందుకే తీసి తెచ్చుకున్నామా ఇక్కడికి అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారని అంటే వాళ్ళు ఎంత బరి తెగింపు చేశారో అర్థమవుతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు మాటలకు ఏం విలువ ఉందంటే అర్థమవుతా ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే దీని మీద స్పందించాలి. రెవెన్యూ అధికారులు, జిల్లా కలెక్టర్ స్థాయి అధికారులు ఇక్కడికి వచ్చి ఆ భూములన్నీ కూడా పరిశీలన చేసి ఎక్కడ ఆక్రమణలు ఉన్నాయో అంటే సక్రమంగా తొలగించి ఏదైతే ఆ ప్రాంతంలోని రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉన్నాడు, ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి అధికార పార్టీ సపోర్ట్ చేసినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళు ప్రభుత్వ భూములు కాపాడాలని చెప్పేసి భావితరాలకి ఆ గెడ్డలు, కొండలు, వాగులు ఏదైతే ఉన్నాయో ఆ పర్యావరణానికి ప్రమాదం లేకుండా రక్షించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వాన్ని, అధికారులు డిమాండ్ చేస్తాము.